ఏవండోయ్ మరమరాలతో ఇలా ఒక్కసారి మిక్చర్ ప్రిపేర్ చేసుకోండి. నెల రోజులు నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడు కావాలి అనుకున్నా కానీ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకుని తినేసేయచ్చు. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఈజ్ లైఫ్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. సో ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను ఒక 10-15 ఉల్లిపాయ రెబ్బల్ని తొక్కలతో సహా రోట్లోకి వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులోకి 1 స్పూన్ అంత జీలకర్ర, 1 స్పూను ఉప్పు, అలాగే 1 స్పూను కారము వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనం తీసుకునే మరమరాల క్వాంటిటీకి తగ్గట్టుగా ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఇలా కొంచెం కచ్చాబచ్చాగా దంచేసుకున్నామంటే మనకి ఒక పేస్ట్ అయితే అవుతుంది. ఈ మిక్చర్కి ఈ పేస్ట్ అనేది చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో ఈ పేస్ట్ అనేది ఈ మిక్చర్లో స్కిప్ చేయొద్దు. సో మనం ఇలా పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర, చిటికెడు ఇంగువ కూడా వేసుకోండి. మంచి టేస్ట్ అయితే వస్తుంది. తర్వాత ఇందులోకి ఒక 2 గుప్పిళ్ళ వరకు పల్లీలను వేసుకున్నాను. పల్లీల టేస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు కదా, చాలా బాగుంటుంది. అందుకే కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. ఇలా పల్లీలు 80% వరకు మనకి వేగిపోయిన తర్వాత ఇందులోకి అరగుప్పెడు చట్నీ పప్పు వేసుకున్నాను. అంటే మనకి గుల్లశనగ పప్పు అని కూడా అంటారు దీన్ని. సో ఇది కూడా ఒక అరగుప్పెడు వేసుకుని ఈ 2 కూడా బాగా వేగేటట్టు వేయించుకోవాలి. ఇలా బాగా కలర్ చేంజ్ అయిపోయింది అనుకున్నప్పుడు ఇందులోకి మనకి ఒక రెమ్మ వరకు కరివేపాకును కూడా వేసుకున్నాను. వేసుకుని మళ్ళీ కూడా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు వేగడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి మనం కాసేపు లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం వెల్లుల్లిపాయ కారాన్ని దంచుకున్నాం కదా, ఆ పేస్ట్ అనేది ఇలా కడాయిలోకి వేసుకోవాలి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఇవంతా కలుపుకోవాలి. ఎందుకు అంటే మనము దీనిలో పసుపు కారం కూడా వేసాం కదా. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. లేదు అంటే ఇది కలర్ చేంజ్ అయిపోయి మాడిపోయి టేస్ట్ కూడా చాలా వరకు మారిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత మరమరాలు అయితే వేసుకుంటున్నాను. ఇవి మనకి బయట దొరికే ఉప్పు మరమరాలు అనమాట. సో అవి వేసేసుకున్నాను. తర్వాత కొద్దిగా ఉప్పు, అలాగే చిటికెడు పంచదార కూడా వేసుకోండి. పంచదార వేసుకోవడం వల్ల ఈ మిక్చర్కి కొద్దిగా టేస్ట్ అయితే చేంజ్ ఉంటుంది. సో పంచదారని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. మనకి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే పెనం అనేది, ఈ బాండీ అనేది వేడిగా ఉన్నప్పుడే మరమరాలు వేసేసుకుని ఇలా ఒక్కసారి కలిపేసుకున్నాం అనుకోండి, ఇవి కరకరలాడుతూ మరమరాలు మెత్తపడకుండా చాలా బాగుంటాయి. అందుకని స్టవ్ ఆఫ్ చేయగానే మరమరాలు వేసేసుకుని ఇలా మసాలా అంతా కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకుంటే స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిపోగానే మనం ఒక గాజు కంటైనర్లోకి వేసేసుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, దాదాపు నెల రోజుల వరకు ఇది నిల్వ ఉంటుంది. సో అందుకని ఎప్పుడు కావాలి అంటే అప్పుడు పిల్లలు అడిగినప్పుడు ఇలా తీసేసుకుని ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, మీకు నచ్చితే ఇందులోకి టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కొద్దిగా నిమ్మరసాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి, ఇన్స్టెంట్గా మనకి స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా హెల్దీ కాబట్టి ఎటువంటి డౌట్ లేకుండా ఎంత కావాలంటే అంత తినచ్చు. పిల్లలు అడగగానే ఇన్స్టెంట్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ అలాగే నా ఛానల్లో చాలా స్నాక్ రెసిపీస్ అలాగే వంటలు చాలా ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి వెళ్ళి నా ఛానల్ని విజిట్ చేయండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.